పట్ల మీకు ఎక్కువ కన్సర్న్ ఉంది, హ్యూమానిటేరియన్గా ఎలక్షన్ కమిషన్ ఆలోచించి ఉంటే బాగుండేది అని చెప్తున్నారు. ప్రభుత్వంగా మీరు ఒకసారి మళ్ళీ దీన్ని ఆలోచించండి, ఈ డెసిషన్ వల్ల ఇంతమంది ఇబ్బంది పడుతున్నారని ఒక లెటర్ మీరు ఎందుకు ప్రభుత్వం వైపు నుంచి ఎలక్షన్ కమిషన్? అది కూడా వ్యాలిడ్ క్వశ్చన్. మీరు తీసుకున్న మీరు చెప్పిన ఈ పాయింట్ నేను ఖచ్చితంగా ఈ నెల గడిచిపోయింది సార్, మే నెలలో బయటకు రావడం అంటే చాలా టఫ్. వీల్ ఆల్సో అప్పీల్. ఇట్స్ వన్ బ్యూటిఫుల్ పాయింట్ సార్. దీన్ని తీసుకొని నేను ముఖ్యమంత్రి గారికి కూడా చేరవేస్తాను ఇది ఈ అంశాన్ని. మన వైపు నుంచి కూడా ఒక అప్పీల్ ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో దాని ద్వారా ఏమన్నా ఎలక్షన్ కమిషన్ ఇంకో నిర్ణయానికి రావచ్చేమో చూద్దామని కూడా గుడ్ ఐడియా. దీన్ని ఖచ్చితంగా చేస్తాం సార్. సరే, మీరు చేస్తున్న సంక్షేమం గ్రామాల్లో వైసీపీ బలంగా ఉంది, అర్బన్లో మాత్రం వైసీపీని ఊట్ చేస్తున్నారు ఒక ప్రచారం జరుగుతుంది చాలా పెద్ద ఎత్తున. గ్రామాల్లో ఎందుకు బలంగా ఉన్నారు, టౌన్లో ఎందుకు మిమ్మల్ని ఊట్ చేస్తున్నారు అంటే అలా అనుకుంటున్నారు. కానీ నేను కూడా దాదాపు ఒక 19 years నుంచి పాలిటిక్స్లో ఉన్నా. అంతకుముందు కూడా దాదాపు పేదరికం నుంచి వచ్చాం కాబట్టి వీ యూజ్ టు అబ్జర్వ్ ది పాలిటిక్స్ అండ్ ఎలక్షన్స్ ఆల్సో. ఇక్కడ నాకు తెలిసి అర్బన్ పీపుల్ కొంత బయటపడరేమో, కానీ మనం ఒక లైన్కి వచ్చేసి అర్బన్ ఈజ్ అగెనిస్ట్, రూరల్ ఈజ్ పాజిటివ్ అని అనుకోవటానికి అవకాశాలు చాలా తక్కువ అండి. ఎందుకుంటారు అర్బన్ పూర్ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అర్బన్ మిడిల్ క్లాస్ అర్బన్లో ఉన్న అంటే మిడిల్ క్లాస్ అనేది సార్ ఎలా ఉంటుందంటే అది రూరల్ అయినా అర్బన్ అయినా మిడిల్ క్లాస్ అనేది మనం ఒకే విధంగా చూడాల్సి వస్తుంది. ఎందుకంటే కాస్త వోకల్ సెక్షన్ ఉంటుంది, కాస్త ఇన్ఫ్లుయెన్స్ అదర్ పీపుల్ మీద ఎక్కువ ఉంటుంది, వీళ్ళు ఏదేదో మాట్లాడుతుంటారు. అల్టిమేట్గా వాళ్ళ నాడి మనకు దొరకడం అనేది కొద్దిగా కష్టం అవుతుంది. ఈవెన్ మీరు సర్వేలు చేసే వాళ్ళకు కూడా అబౌవ్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్ మీకు దొరకరు, బయటపడరు. మాకు కావాలని మన ముందు ఒకటి మాట్లాడతారు, ఇంకోటి ఒకటి మాట్లాడు, వెంటనే మళ్ళీ మార్చేస్తారు. రాజకీయ నాయకుడు కన్నా రాజకీయ నాయకుడే మాట మార్చుతూ ఉంటాం, కానీ వీళ్ళు ఇంకా దారుణంగా ఉంటారు, బయటకు చెప్పరు, ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది పూర్ అనే ఒక పేదరికం అనే దానికి వచ్చినప్పుడు మీరు అర్బన్లో కూడా ఆ గృహిణిని టచ్ చేయండి, నాట్ ద జెంట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఉమెన్ పేరు మీద ఉన్నాయి. ఉమెన్ ఎంపవర్మెంట్ జరుగుతూ ఉంది. భార్యకి, గృహిణికి, ఆ ఇంట్లో ఉండే ఆ యజమానురాలకి పిల్లల మీద, కుటుంబం పట్ల భర్తకున్న దానికన్నా ఎక్కువ శ్రద్ధ ఉంటుందండి. ఇది ఓపెన్ ఛాలెంజ్ ఎక్కడైనా సరే. లేదు, ఫ్యామిలీ తను ఎక్కువ హోల్డ్ చేస్తుంది. హస్బెండ్ అటు ఇటు అయినా సరే తను హోల్డ్ చేస్తుంది. సో హోల్డ్ చేసే ఆ బెనిఫిషియర్ని అడగండి లేడీస్ని. నాకు తెలిసి అర్బన్కి రూరల్కి పెద్ద తేడా ఉండదు. ఎందుకంటే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు వచ్చాయి, రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డులు వచ్చాయి, అనేక రూపాల్లో ఉన్నటువంటి పెన్షన్స్, ఆసరా కానీ, చేదోడు కానీ, లేకపోతే జగనన్న ఇచ్చినటువంటి మెడికల్ సపోర్ట్ కానీ, ఎడ్యుకేషన్ సపోర్ట్ కానీ, ఇవన్నీ కూడా అర్బన్కి ఎలా వచ్చాయో రూరల్కి ఎలా వచ్చాయి ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఉమెన్. ఆ ఉమెన్ అడిగితే వాళ్ళు ఎవరు అనుకున్నట్టుగా మీరు అన్నట్టు ఈ అబౌవ్ మిడిల్ క్లాస్ అటు ఇటు తిరిగే మనస్తత్వాల కన్నా ఈ ఉమెన్ పర్ఫెక్ట్గా చెప్తారు. నా ఉద్దేశం ప్రకారం పెద్దగా డిఫరెన్స్ ఉండదు. కామన్గా ఇద్దరు ఒకటిగానే ఉంటారు. కూటమిగా వస్తున్న క్రమంలో కూటమి 3 పార్టీలు కలిసాయి, భారతీయ జనతా పార్టీ ఇన్ఫ్లుయెన్స్. సో భారతీయ జనతా పార్టీ ప్రధానంగా కలవడం కోసం టీడీపీలో ఓపెన్గా డిబేట్లో కూడా చెప్పిన మాట ఏంటంటే బీజేపీ మాతో ఉంటే జగన్ని కంట్రోల్లో ఉంచుకోగలదు అని. ఇప్పుడు కంట్రోల్లో పెడుతున్నట్టే కనపడుతుంది. వాలంటీర్ ఇష్యూలో తీసుకుంటే ఈ రోజు కూడా కొద్దిసేపు క్రితం జగన్మోహన్ రెడ్డి గారికి నోటీస్ ఇచ్చింది. ఎవరు జగన్ కంట్రోల్లో పెట్టడం ఒకటన్నా, ఫ్యూచర్లో వాళ్ళకి వస్తే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు రక్షించబట్టడానికి అవి కూడా ఉన్నాయా? అది కూడా ఉందా? అంతే కదా. జైలుకి పోయి ఇచ్చిన ఘటన ఒకటి ఉంది కదా, అది కంటిన్యూస్గా మళ్ళీ పోవాల్సి వస్తుంది, లేకపోతే మళ్ళీ అటెండ్ కావాల్సి వస్తుంది, ఇవన్నీ ఉన్నాయి కదా. చాలా అంశాలు ఉన్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ఒకటి ఉంది, ఆ తర్వాత కేబుల్ నెట్వర్క్ రివ్యూలో ఒకటి ఉంది. అధికారం కోసం కాదు, అరెస్ట్ కాకుండా అరెస్ట్ భయంతో దానితో కూడా అంటే మమ్మల్ని భయపెట్టడానికి ఒకటి, రెండవది వాళ్ళు సేఫ్ జోన్లో ఉండటం కోసం ఒకటి. దాంతో వాళ్ళు ఎన్డీఏలోకి వెళ్ళారు. లేకపోతే ఎన్డీఏలో ఎలా వెళ్తారండి? 2019 కదా. అసలు నువ్వు ఎవడవి, నీకు భాష వచ్చా, చదువుకున్నావా, పెళ్ళయిందా, కుటుంబ వ్యవస్థ తెలుసా, నువ్వు మనిషివేనా? ఇవన్నీ నలసొక్క వేసుకుని అడిగింది ఎవరు? బాబు గారు. తర్వాత నీకు ప్రాబ్లమ్స్ వచ్చేసరికి నీ గూఢాచార్యులాగా పవన్ కళ్యాణ్ పంపించి ఒక బ్రోకర్ లాగా, బ్రోకర్ అంటే మంచి పదవే, బ్రోకర్ అంటే ఇండియాలో రాంగ్ వర్డ్ అయిపోయింది. బ్రోకర్ ఇస్ ఏ గుడ్ వర్డ్ ఆల్వేస్గా. మధ్యవర్తిత్వం సార్. నేను డిఫెన్స్లో పనిచేసేటప్పుడు మాకు ఇటలీ నుంచి బ్రోకరేజ్ నాట్ ఏ బ్యాడ్ వర్డ్, కానీ మనం అంటే మళ్ళీ మన మీదకి వస్తారు. అందుకోసం అంటే దే మస్ట్ అండర్స్టాండ్ బ్రోకరేజ్ ఏ గుడ్, మంచి పదం అనేది.
మనం రియల్ ఎస్టేట్లో ఏమంటాం? రియల్ ఎస్టేట్ బ్రోకర్, బ్రోకర్, షేర్ బ్రోకర్స్ అంటే అంతే కదా, షేర్ మార్కెట్లో. సో పాలిటిక్స్ వచ్చేసరికి వాళ్ళు కోపడతారేమో కానీ ఒక బ్రోకర్ని రెగ్యులర్గా ఆర్ఎస్ఎస్తో టచ్లో పెట్టాడు, రెగ్యులర్గా అమిత్ షాతో టచ్లో పెట్టాడు. ఆయన కలవటానికి అన్కండిషనల్గా 53 రోజులు అతను జైల్లో ఉంటూ వాళ్ళ కొడుకు 13 రోజులకి వెళ్ళి ఢిల్లీలో కనబడకుండా ప్రతి వాడు కళ్ళ మొక్కి అన్కండిషనల్ సపోర్ట్ ఇస్తాం, మా నాన్న వదిలిపెట్టండి అని బతిని అనుకొని వచ్చాడు. ఏ పార్టీ అయినా అన్కండిషనల్గా యూపీఏలో ఎన్డీఏలో చేరిందా సార్? నో. ఈవెన్ దో దే ఆర్ రీజనల్ పార్టీస్ కొన్ని కండిషన్స్ పెడతారు, నెగోషియేషనే కదా. మీకేంటి మాకేంటి ఉండాలిగా, ఏమొద్దు మొత్తం మీకు ఉండదు కదా. వాళ్ళు అసలు ఎన్డీఏ నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు చేసిన బ్లండర్ మిస్టేక్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఈజ్ ఏ, యాజ్ ఫర్ యాజ్ ది ఎలక్షన్స్ ఆర్ కన్సర్న్డ్, హీఈస్ వెరీ వెరీ నాన్ సీరియస్ మ్యాన్. పవన్ కళ్యాణ్ వెరీ వెరీ నాన్ సీరియస్. ఎందుకంటే వాళ్ళ అన్న పెట్టిన పార్టీలో దానికి యువరాజ్యానికి అధ్యక్షుడిగా ఉన్నాడు. అప్పుడైనా అసెంబ్లీకి వెళ్ళాలి, పోలా చేయలే. తర్వాత 2014లో కూటమితో వచ్చాడు, అప్పుడన్నా వెళ్ళాలి, అప్పుడేమైందో తెలియదు. 2019లో ఒంటరిగా నిలబడ్డాడు, 2 చోట్ల నిలబడ్డాడు, 2 చోట్ల ఓడిపోయాడు. ఇప్పుడు 2024కి ఏదో జ్ఞానోదయం అయినట్టుగా అక్కడక్కడ అనుకున్నాం మనం, ఈయన పెద్ద రోల్ పోషిస్తాడని. పిఠాపురంలో అడ్డం తిరిగినటువంటి వాళ్ళు ఏమంటారంటే ఆ పిఠాపురం రూరల్ మాస్ అడ్డం తిరిగితే భయంకరంగా మాట్లాడారు, భయంకరంగా. అసలు మనం చూస్తే అసలు నిజంగా అతను కంటెస్ట్ చేయడు, అక్కడ చేయకూడదు. ఆ స్థాయి రివోక్ అది, అప్పటికప్పుడు ఎవరో మాట్లాడిస్తే వచ్చింది కాదు, అంటే చంద్రబాబు నాయుడు మాట్లాడించిందే కదా. అంతేనా? అంతే కదా. మాట్లాడితే వచ్చినట్టు అనిపించలేదు నాకు, అది మాది గుంజుకుంటా ఏంటనే ఉక్రోషం కనపడింది ఎక్కువ. అంటే అక్కడ వర్మ చంద్రబాబు నాయుడు మనిషి, ఎందుకు చంద్రబాబు నాయుడు చెప్తే ఆగిపోయాడుగా. అవును, ఆగిపోయాడు కదా. అంటే చంద్రబాబు నాయుడు గారు రెసిస్టెన్స్ చూపించగలడు, యాక్సెప్టెన్స్ చూపించగలడు, ఈ 2 చూపించాడు. పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు ఏంటో 2 చోట్ల నిలబడాల్సినోడు ఆగిపోయాడు, వాళ్ళ అన్న సీటు తెచ్చుకోవాల్సినోడు అతను ఆపేశాడు. నాగబాబు గారికి లేదు కదా, నాగబాబు గారి సీటు యాక్చువల్లీ అనకాపల్లిలో ఉండాలి. అనకాపల్లిలో సీఎం రమేష్ గారు వెళ్ళిపోయారు, అక్కడ బీజేపీకి వెళ్ళిపోయింది. ఏమైపోయాడు నాగబాబు? వై హ్యాస్ సాక్రిఫైస్డ్. పవన్ కళ్యాణ్కి 2వ సీట్ ఎక్కడ? ఒంటరిగా ఉన్నప్పుడు 2 చోట్ల టెస్ట్ చేసుకున్నాడు కదా. వాళ్ళ అన్న కూడా 2 చోట్ల టెస్ట్ పెట్టుకొని వాళ్ళు సొంతూరులో ఓడిపోయి తిరుపతిలో గెలిచాడు. సో ఇతను 2 గాజువాకలో ఓడిపోయాడు, భీమవరంలో ఓడిపోయాడు. ఇప్పుడు పిఠాపురం వెళ్ళాడు, పిఠాపురంలో 2 రోజులుగా జ్వరం వచ్చిందిగా, 5 రోజులు కనపడకుండా పోయాడుగా. షూటింగ్ కూడా వచ్చినట్టున్నారు, ఇక్కడ షూటింగ్లు ఎక్కడ కనపడ్డారు మొన్న. అంటే సార్ షూటింగ్లన్నీ వదులుకొని వస్తేనే రాజకీయం. సో ఇప్పుడు ఏంటి కూటమి ఇంపాక్ట్ ఏం లేదు అంటే నేను అనేది కూటమి ఎప్పుడైతే కలిశారో, ఎప్పుడైతే వాళ్ళు కూటమిగా ఏర్పడ్డారో ఆ రోజే కూటమి పని అయిపోయిందండి. అవునా? అయిపోయింది. ఎందుకు? ఎట్లా? దట్ ఈస్ ద బిగ్ ఫెయిల్యూర్ ఆఫ్ చంద్రబాబు నాయుడు, బిగ్ ఫెయిల్యూర్ ఆఫ్ ది పవన్ కళ్యాణ్. బీజేపీకి పోయింది లేదు, ఊడింది లేదు, పోయింది లేదు, ఏమీ లేదు. దే ఆర్ బిగ్ జీరో ఇన్ ఆంధ్రప్రదేశ్. ఒకవేళ వస్తే ఏదైనా ఒకటి వస్తుంది, లేకపోతే కూటమిలో మనం ఫెయిల్ అయ్యామో, 2వ వాడిని రానివద్దు, జాగ్రత్త చూసుకోండి అంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి వచ్చేది లేదు, పోయేది లేదు. బట్ ఫెయిల్ అయింది ఎవరంటే వీళ్ళిద్దరు ఫెయిల్ అయిపోయారు. ఎందుకు ఫెయిల్ అయ్యారంటే, నీకు ఎప్పుడైతే బీజేపీని తీసుకొచ్చారో, నేను మీకు చాలా ఇన్నర్ స్టాటిస్టిక్స్ మీకు చెప్పబోతా ఉన్నాను. సోషల్ జస్టిస్లో ఒక ఇదిగానే నేను సోషల్గా ఒక మూమెంట్ని మీకు ఇవ్వబోతున్నాను. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి బీజేపీని తీసుకొచ్చి ఒక కూటమిగా ఏర్పడ్డాను, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముస్లిమ్స్ వెంటనే తెలుగుదేశానికి సపోర్ట్గా కొద్దిగా ఉన్నటువంటి వాళ్ళు షిఫ్ట్ అయిపోయారండి. మాట్లాడుకోవడానికి బాగానే ఉంటుంది కానీ గ్రౌండ్ లెవెల్ పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా 100%. రెండవది, కూటమిగా ఏర్పడటానికి ముందే ఒక 1 రోజుల ముందే వీళ్ళు ఒక యాక్ట్ తీసుకొచ్చారు, ఆర్డినెన్స్, సిఏఏ. ఆ సిఏ యాక్ట్ ఏం చెప్తుందంటే, ముస్లిం అనేవాడు ఈ దేశంలో సెకండ్ సిటిజన్ లాగా కొన్ని ఏరియాస్ నుంచి చూపించారు. అందుకే ఇక్కడ ఉన్నటువంటి అసదుద్దీన్ ఓవైసీ దాని మీద రియాక్ట్ అయ్యాడు. సో దీని ఇంపాక్ట్ ముస్లిమ్స్ మీద పడింది, దీని ఇంపాక్ట్ క్రిస్టియన్స్ మీద పడింది. నెక్స్ట్ ఎవరి మీద పడతారు? వీళ్ళు క్రిస్టియన్స్ మీద పడతారండి. దీని ఇంపాక్ట్ ఓవరాల్గా దళితుల మీద పడింది. అంటే 3 సెక్షన్స్ ఒకేసారి కూటమికి దూరంగా జరిగిపోయాయి. సో ఆ 3 సెక్షన్లు పక్కన పెట్టి ఓట్లు తీసుకోవాలి ఇంకా, అంతేనా? అంతే. ఎవరున్నారు అప్పుడు? 3 సెక్షన్లు పక్కన పెడితే ఆల్మోస్ట్ 30-40% వాళ్ళే అయిపోయింది. ఇంకెవరున్నారు వీళ్ళకి? దేర్బై ఎప్పుడైతే వాళ్ళు ఎన్డీఏ భాగస్వామ్య పక్షం కూటమిగా ఏర్పడ్డారో ఆ రోజే దేర్ ఫెయిల్యూర్ హ్యాస్ బీన్ ఎక్స్పోజ్డ్. అయిపోయింది. ఏం మాట్లాడాడు చిలుకలూరిపేట ప్రధానమంత్రి వచ్చి? ఏమన్నా నీకు ప్రత్యేక హోదా గురించి మాట్లాడా?
రైల్వే జోన్ గురించి మాట్లాడా? రీఆర్గనైజేషన్ యాక్ట్ గురించి ఏమైనా మాట్లాడా? ఆయన బాధ్యత లేదా? ఎన్డీఏ విజయాల గురించి మాట్లాడాడు కదా. ఎన్డీఏ విజయాలు ఏమున్నాయి? కండిషన్స్ పెడితే మా దగ్గర పోలవరం మాట్లాడండి, మా దగ్గర అమరావతి మాట్లాడండి, మా దగ్గర ప్రత్యేక హోదా మాట్లాడాలి. అన్ని కండిషన్లు అయినప్పుడు ఆయన చెప్పిందే వినాలి కదా. అది దేనికోసం తీసుకొచ్చారు వీళ్ళిద్దరు ఏం చెప్తున్నారు? రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను ఎన్డీఏలో కలుస్తున్నాను ఇతను చెప్పాడు. రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను ఎన్డీఏలో ఉన్నాను, అందుకే చంద్రబాబు నాయుడు కూడా ఒక రోడ్ మ్యాప్ వేసి తీసుకెళ్ళి అతను చెప్తున్నాడు. అంటే ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడినటువంటి కేంద్ర మంత్రి లేకపోతే ప్రధానమంత్రి హౌ డు యూ యాక్సెప్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్? జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఏమని విమర్శిస్తారు? కాబట్టి వాళ్ళ కలయికే నాకు తెలిసి అది ఒక సంబద్ధంగా ఉంది, ఒక బ్లాక్ పేజ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ 2024 ఎలక్షన్. కానీ మీరు చెప్తున్న క్రమంలో 3 పార్టీలు కలిసాయి, క్రిస్టియన్ల దూరం, ముస్లింల దూరం, దళితుల దూరం, ఈ సెక్షన్స్ పక్కన పెట్టి ఓట్లు ఎక్కడ తీసుకుంటారంటే ఈ 3 పార్టీలు కలిసి వాళ్ళందరినీ దూరంగా పెట్టి 2014 అధికారంలోకి వచ్చాయి. సార్ అది ఆ రోజు జరిగినటువంటిది రాష్ట్రం విడిపోయిన వెంటనే. యాక్చువల్గా లిటరల్లీ స్పీకింగ్ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినట్టే ఆ రోజు. కానీ 1% ఆఫ్ ఓట్స్ తోటి ముగ్గురు కలవటం వల్ల అంటే అనుభవం ఉంది చంద్రబాబు నాయుడికి అని ఒక మెసేజ్ వెళ్ళటం, ప్రధానమంత్రి తిరుపతిలో కూర్చొని నేను అన్నీ చేస్తానంటాం, ఏది మీకు రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం అన్ని. అంటే ఎలా తప్పు, ఒక ప్రధానమంత్రి తప్పు ఎలా మాట్లాడతాడో, తప్పుడు సమాచారాలు వేస్తాడో మోడీ గారిని చూస్తే అర్థమవుతుందండి. తిరుపతిలో 2014 ఏం మాట్లాడాడు? మీకు ప్రత్యేక హోదా ఇస్తానన్నాడు, రైల్వే జోన్ ఇస్తానన్నాడు, రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏదైతే పెట్టున్నారో అన్నీ ఇస్తానన్నాడు. అంటే రీఆర్గనైజేషన్ యాక్ట్ నీ సొంత పార్టీ విధానం కాదు, అది పార్లమెంట్ చట్టం కదా. అది పార్లమెంట్ చట్టం. పార్లమెంట్ చట్టం అంటే సక్సెసివ్ గవర్నమెంట్ ఏదైతే వస్తుందో వాళ్ళు దాన్ని ఖచ్చితంగా పాటించి తీరాలి. వాళ్ళకి ఇది డాక్ట్రిన్ ఆఫ్ లా. నేను బ్రిటిష్ పార్లమెంట్లో మాట్లాడే భాషను మాట్లాడాలంటే ఇట్ ఈస్ అ డాక్ట్రిన్ ఆఫ్ లా. ఈ డాక్ట్రిన్ ఆఫ్ లాని రీఆర్గనైజేషన్ యాక్ట్ ని కాదంటానికి నువ్వెవడు, నీతి ఆయోగ్ ఎవడు అసలు? బట్ ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఉండి చేయనప్పుడు ఆ ప్రెజర్ బిల్డ్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వంగా ఫెయిల్ అయ్యారు. మీరు కూడా ఫెయిల్ అయ్యారు. అయి ఉండొచ్చు. ఏ ప్రయోజనాల కోసం మీరు ప్రెజర్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఢిల్లీ వెళ్ళినప్పుడే చెప్పాడు. ఫస్ట్ ఢిల్లీ వెళ్ళినప్పుడే ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్ర భవన్లో ఒక మాట చెప్పాడు. మీకు ఇఫ్ యూ కెన్ రీకాల్, నేను భావించాను బీజేపీ ప్రభుత్వానికి బొట్టాబొట్టిగా సీట్లు వస్తాయేమో, మన సపోర్ట్ అవసరం అవుతుందని భావించాను. కానీ దేవుడు ఎందుకో వాళ్ళకి 303 సీట్లు ఇచ్చాడు. మన ప్రమేయం అవసరం లేకుండా పోతా ఉంది. ఇక్కడి నుంచి మనం ఏది అడగాలన్నా ప్లీజ్ ప్లీజ్ అని మాత్రమే అడుక్కోవాలి. అంటే ఇండియన్ పాలిటిక్స్ మెజారిటీ మైనారిటీ అని తెలిసిన తర్వాత ఎవరు లెక్క చేస్తాడు? ఒకవేళ అదే నిజంగా వాళ్ళు ఎన్డీఏలో సీట్లు తక్కువైపోయి వాళ్ళకి మెజారిటీ లేకుండా ఉండుంటే ఖచ్చితంగా భాగస్వామ్య పార్టీలని బతిలాడుకోవాల్సిన అవసరం వచ్చేది. అప్పుడు కండిషన్స్ పెట్టి ఉండేవాళ్ళం. ఆ కండిషన్స్ పెట్టే అవకాశం పోయింది. కాబట్టి ఏదన్నా సరే అందుకే జగన్మోహన్ రెడ్డి గారు నంబర్ ఆఫ్ టైమ్స్ పోయినా రిప్రజెంటేషన్ ఇస్తూనే ఉన్నాడు. బట్ దే డోంట్ కేర్. మీ అవసరం వాళ్ళకి వచ్చిన సందర్భంలో మీరు కండిషన్స్ పెట్టే అవకాశం ఉన్న సందర్భంలో అంటే అది 1-2 బిల్లులు మాత్రమే కదా. ఆ బిల్లులకు పెద్ద మేము ఇచ్చినా పోయేది లేదు, లేకపోయినా పోయేది లేదు. అది ప్రతి వాళ్ళు ఎవ్రీబడి నోస్ ఇట్. రాజ్యసభలో మీ మద్దతు చాలా కీలకమైన బిల్స్ కొన్ని 1-2 అంశాల్లో అంటే అంతకుముందు మేము ఇస్తున్న రిప్రజెంటేషన్స్ అన్నీ ఉన్నాయి, లేవని కాదు, అడగలేదని కాదు. విజయసాయి రెడ్డి గారు పెట్టినటువంటి అనేకమైన లెటర్స్, రాజ్యసభలో తను ఇచ్చినటువంటి స్పీచెస్, జగన్మోహన్ రెడ్డి గారు ఇది చెప్పారు, ఇది చేయాలని మేము అడుగుతూ ఉన్నాం, ఇవన్నీ చెప్పాం. అంటే నేను అనేది ఒక రాజకీయ పార్టీ అంటే ఒకసారి తిట్టి రెండవసారి కలుస్తున్న రాజకీయ పార్టీ, ఒక రాజకీయ పార్టీ నేషనల్లో ఉన్న బీజేపీ అవసరం అవుతుందని భావిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్, మీరు పాచిపోయిన లడ్లని ఒకడు, 2019లో మీరు బూతులు తిట్టిన వాళ్ళు ఒకళ్ళు, మీ ఇద్దరికి రాష్ట్రం మీద ఏం అవగాహన ఉందని మళ్ళా మీరు వాడికి వెళ్ళారు, ఏ అవసరం ఉందని వెళ్ళారు. ఇది అడగరండి ప్రజలు? మిమ్మల్ని అడగరా? 25 అడిగితే 22 ఎంపీలు ఇచ్చాం, మీరు చేసింది ఏంటి? మమ్మల్ని అడిగారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి? బిలీవ్ చేస్తారా దాన్ని? ఖచ్చితంగా బిలీవ్ చేస్తారు. లేకపోతే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళే అవకాశం. పేపర్లో లెటర్లు రాశారు కానీ వీధిలో పోరాటాలు లేవు కదా. చంద్రబాబు నాయుడు గారి దగ్గర మీరు కూడా అంత ముందు చేసినటువంటి పోరాటాలు, లెసన్స్, ఇవన్నీ చాలా అంశాలు. సో ఒక ధర్నా కన్నా ఒక డైలాగ్ పనిచేస్తుంది. కరెక్ట్. సో డైలాగ్ మీద మేము ఆధారపడి నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రధానమంత్రిని విశాఖపట్నంలో ప్రధానమంత్రిని అక్కడ పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు తెలుగులో మాట్లాడిన స్పీచ్ ఆయనకి తెలుగులో ట్రాన్స్లేషన్ తెలియదా? హిందీలో రాదా? ఏమడిగాడు? మా ప్రత్యేక హోదా అట్లనే ఉంది, మా రైల్వే జోన్ అట్లే ఉంది, మా రీఆర్గనైజేషన్ అట్లనే ఉంది, దీన్ని మీరు తేల్చండి ప్రధానమంత్రి గారిని అడిగాడు. అక్కడే ఉన్నాడు ఆయన. సమాధానం చెప్పకుండా తప్పుకొని వెళ్ళిపోయాడు. ఇంతకన్నా మేము పార్లమెంట్లో కానీ ఇంకో చోట నిలదీసే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.
మాకు రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమవుతుంది కానీ చాలాసార్లు దానిలో భాగమైనటువంటి అంశాలు 1-2 అంశాలు ప్రధానమైనటువంటివి అవి ఎవరైతే ఫోకస్ చేయాలో వాళ్ళు రాజీ పడిపోయినప్పుడు మేము చేస్తున్న ప్రతి పోరాటానికి తెలుగుదేశం పార్టీ వెనక నుంచి మమ్మల్ని ఇచ్చేస్తూనే ఉన్నారు కదా. కాబట్టి అఫ్ కోర్స్ ఇది స్టేట్ ఇష్యూ కాబట్టి అందరు కలిసి అడగాలి. మీరు అడిగినట్టుగా మాకు కూడా అవసరమే, మా బాధ్యత కూడా ఉంది. బట్ వీ నెవర్ కాంప్రమైజ్డ్. బట్ వీళ్ళ దగ్గర ఏమైంది? నేను అడుగుతున్న తిరుపతిలో 2014లో మీరు అన్నట్టు 2014లో వాళ్ళు గెలిచారు కదా అని అంటే 2014లో చెప్పించిన మాట రేపు గెలవాలనుకుంటే ఇది కూడా చెప్పించాలిగా. మొన్న జరిగినటువంటి మన చెల్లూరుపేట బహిరంగ సభలో ఎందుకు స్కిప్ అయిపోయాడు? సో ఇప్పుడు మీరు కనీసం కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చెప్పాడా? ఏముంది, కూటమి ఆయనే కదా లీడ్ చేస్తాం, మళ్ళీ చెప్పాలా ఏంటది? అప్పుడు కూడా చెప్పలేదుగా. చెప్పారు అప్పుడు 14 ఎందుకు చెప్పలేదు? చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కూటమి గెలిస్తే కూడా మీకు అనుమానాలు లేదు, అసలు గెలిచే అవకాశం లేదు. కానీ కూటమిగా వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ప్రధానమంత్రి చెప్పలేదే. మీరు అనుకున్నట్టు ఆయన గెలవరనుకున్నారు, అందుకే చెప్పలేదేమో. వాళ్ళకి తెలుసు కదా, మీరు వాళ్ళు ఒకటేనే కదా, వాళ్ళతో పొత్తులో ఉన్నారు కానీ మానసికంగా మీతోటే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం కోసం 5 సంవత్సరాలుగా బీజేపీ తోటి ప్రధానమంత్రి తోటి మెయింటైన్ చేసినటువంటి రిలేషన్స్ ఏ ఉన్నాయో ఐ థింక్ వాళ్ళు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు అవి. ఎందుకంటే అవి నెగటివ్ రిలేషన్స్ పార్ట్నర్ కాకపోయినా క్రెడిబుల్ పార్ట్నర్గా వెరీ నైస్ జెంట్మెన్గా బిహేవ్ చేశాడు. చిన్న వయసు అయినా సరే చంద్రబాబు నాయుడు దగ్గర లేదు కదా. పెద్దవాడైనా సరే చిన్నవాడైపోయినట్టు అంశాలు కనపడతా ఉన్నాయి. ఎప్పుడేం చేయాలో తెలియక గందరగోళం, అది వయసు ప్రభావమేమో. ఈ రోజు కూడా తన బీజేపీని గురించి మాట్లాడటం మానేశాడు. మీరు చూడండి. అవును, బీజేపీ ప్రస్తావన ఉంది అట్లా. బీజేపీ జెండా చంద్రబాబు నాయుడు గారి భుజాలపైన లేదు. ఈవెన్ జనసేన జెండా చంద్రబాబు నాయుడు గారి భుజాలపైన లేదు. 3 పార్టీల నాయకులు కలిసి పనిచేయట్లేదు. చంద్రబాబు నాయుడు గారి పక్కన బీజేపీ జనసేన నాయకులు కనపడలేదు ప్రసంగాలు. సార్ నేను ఆషామాషి చెప్పలా. వాళ్ళు ఎప్పుడైతే కూటమిగా వచ్చారో దట్ ఈస్ అ బిగ్ ఫెయిల్యూర్. ఆ రోజే ఫెయిల్యూర్ వాళ్ళు. అదర్వైజ్ చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకున్న తర్వాత బీజేపీని క్యారీ చేయడానికి భయపడతారు. భయపడటం కాదు, అంటే వాళ్ళకి వాల్యూ ఇవ్వడానికి లిస్ట్ పట్టడం లేదు. రిపీటెడ్లీ ముస్లింలకు మేము అండగా ఉంటాం అనే మాట మాట్లాడుతున్నారు. ఎట్లా ఉంటాడు? అది బీజేపీ వాళ్ళుగా చెప్పాల్సింది. బీజేపీ వాళ్ళతో ఒక్కడితో చెప్పించండి బహిరంగ సభలో పెట్టి. ఎందుకు బీజేపీ వాళ్ళు బహిరంగ సభలో లేకుండా పోతా ఉండట్లేదు? జెండాలు కనపడట్లేదు. ఎందుకని? పైగా వీళ్ళిద్దరు జనసేన టీడీపీ కలిసినప్పుడు ఇద్దరు కలిసి జెండాలు మార్చుకుందాం, కండవాలు మీ కండవ మేము మా కండవ మేము అనుకున్నారు కదా. ఇప్పుడు ఎందుకు కండవాలు ఉండట్లేదు? వాళ్ళకి కుర్చీ ఉండట్లేదు. రెండో వాడికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు తోటి బీజేపీ కుర్చీ ఉండాలి, జనసేన కుర్చీ ఉండాలి. ఉందా? నేను సత్యనపల్లిలో అమటరాంబాబు మీద మాట్లాడారు, లేకపోతే ఇంకొక నియోజకవర్గంలో మాట్లాడారు. ఎటుపోయారు వీళ్ళందరూ? బీజేపీ నుంచి వచ్చిన మాజీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అక్కడే ఉన్నాడు. అవును. పైగా మీటింగ్లో పల్నాటి పులి కోడెల్ గారు అని మాట్లాడారు. కోడెల్ గారు అబ్బాయి లేడు. వాళ్ళకున్నటువంటి ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకున్నాయి. సరే, ఇప్పుడు మీరు అంటే ఇది మనం అండర్లైన్ చేసుకోవాలి సార్. ది గ్రేట్ ఫెయిల్యూర్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ఈజ్ వాళ్ళు ఒక కూటమిగా బీజేపీని మన పవన్ కళ్యాణ్ కలుపుకోవటమే తెలుగుదేశం పార్టీ ఫెయిల్యూర్. రాసుకోండి. ఇది చూద్దాం ఎలక్షన్ తర్వాత తెలుస్తుంది, రిజల్ట్ తర్వాత తెలుస్తుంది. రిజల్ట్